నమస్కారం. నేను జైభీమ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జున్. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే 2026 ఆగస్టు 23వ తారీఖు అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్కి అనేది పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించింది మన జేఏసీ. అనేక రకంగా సంఘాలు కూడా ఉన్నాయి ఇందులో. మన ఏఐటీసీ, బీఆర్టీయూ, టీఆర్ఎస్, ట్రేడ్ యూనియను, సిఐటియు, ఇలా అనేక రకంగా ఎన్నో యూనియన్లు, జైభీము, ఇలా ముఖ్యంగా 18 సంఘాలు కలిసి ఈ రాష్ట్ర బంద్కు అనేది పిలుపునివ్వడం జరిగింది. ఇందులో నిన్న రాత్రి 23వ తారీఖు నిన్న సాయంత్రం నుండి మన ముఖ్య నాయకులు వెంకటేష్ అన్న గారు, వేముల మారయ్య గారు, సలీం అన్న గారు, ఇంకా తదుపరి యూనియన్ లీడర్లు, వీరందరూ కూడా ఒక 10 నుంచి 15 మంది కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చర్చలు అనేది వారే కమిషనర్ గారే మన నాయకులందరినీ పిలిచి చర్చలు అనేది చేయడం జరిగింది. ఆ చర్చల్లో ఏమంటే మనం మొత్తం 14 డిమాండ్లు అనేది కోరడం జరిగింది. మనం ఒక 14 డిమాండ్ చేశాము. కానీ కమిషనర్ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు, ఆయన గారు వీడియో కాల్లో వచ్చి మనకి మీ 14 డిమాండ్లు కాదు, ఒక 10 డిమాండ్లు చేస్తామని మన నాయకులకి రాతపూర్వకంగా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మనం ఆటో డ్రైవర్లం ఇన్ని రోజులు ఏదైతే ఒక చిన్న సమస్య ఒక వారం 10 రోజుల నుంచి భయపడతా ఉన్నాం. అదేమంటే టీజీ ఎలక్ట్రికల్ ఆటోలు ఫ్రీ అనేది మనకి ఒక న్యూస్ రావడంతో అది చాలా పెద్ద ఎత్తున భయపడడం జరిగింది. దానికి అది కాదు, మీ ఆటోలు మీకే ఉంటాయి, ఇది అవకాశం మీకే కల్పిస్తాం అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది మనకి. సో మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈరోజు వరకు 100లో 80% అనేది సక్సెస్ అయినాము. ఇంకా అంటే పూర్తి కాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఏవైతే వీళ్ళు 14 డిమాండ్లు అడిగితే 10 డిమాండ్లు ఏదైతే ఇస్తా ఉన్నారో ఇవన్నీ మనకు 15 రోజుల్లో మనకు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 15 రోజుల్లో చేయకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనం యథావిధిగా బంద్ అనేది చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో మనం ఏంటంటే మనం ఈరోజు దాదాపు 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు గెలిచాము. ఈ గెలుపుకి యొక్క ముఖ్య కారణం మన జేఏసీ, మన నాయకులు. ఎందుకంటే సీనియర్ నాయకులు వెంకటేష్ అన్న గారు ముఖ్యంగా, ఆ తర్వాత మన బీఆర్టీ వేముల మారయ్య అన్న గారు, సలీం అన్న గారు, ఇంకా కొంతమంది నాయకులు. ఈ నాయకులతో పాటు ఇందులో నా వంతు కూడా కొంచెం కృషి ఉంది. దీనికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దీనికోసం మనం నేనైతే దాదాపు 8 సంవత్సరాల నుంచి మన జైభీమ్ ఆటో యూనియన్ నుంచి అని ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మన ఏఐటీసీతో అనుసంధానంగా. కాకపోతే ఈరోజు అనేది మనం గెలిచాము. ఈ గెలుపుకే కారణం ముఖ్యంగా మన లీడర్లు ఎంతైతే ఉందో ఇందులో మీడియా వాళ్ళది కూడా అంతనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మన మీడియా వాళ్ళు ఏ చిన్న ప్రోగ్రాం చేసినా మేము ఉన్నామని ఒక ధైర్యంతో మీడియా వాళ్ళు ముందుకు రావడం, మన సమస్యలను ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలిసేలాగా చేయడం. అదేవిధంగా ఇందులో మరి ముఖ్యంగా కార్మికుడు అంటే చిన్న మాట ఏం కాదు. గల్లీ లీడర్ నుంచి దేశ ప్రధాని వరకు డిసైడ్ చేసేది ఒక కార్మికుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కార్మికులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది, లీడర్లు కాదు, కార్మికులతోనే అవుతుంది. ఈరోజు మన కార్మికులతోనే మనం 100లో 80% ఈరోజు సక్సెస్ అనేది అవడం జరిగింది. ఇంకొక 15 రోజులు టైం ఉన్నది. ఈ 15 రోజుల్లో మన పూర్తి స్థాయిలో సక్సెస్ అని నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందరికీ, మీడియా మిత్రులకైతేనేమి, కార్మికులకైతేనేమి, అదేవిధంగా మన పెద్ద నాయకులైనటువంటి వారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి నేను చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా మీరు ఎప్పుడు ఇలానే మా ఆటో డ్రైవర్లకి మంచి చేయాలని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు ఆటో డ్రైవర్లను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
వారిని కూడా రాబోయే రోజుల్లో మీరు ఆదుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆటో డ్రైవర్లకు అనేది లేవు, అది కూడా కేటాయించాలా. దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క ఆలోచన. మీరు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఆ ఇందిరమ్మ ఇళ్ళకి మీ సేవలో 10,200 రూపాయలు కట్టి అప్లికేషన్ ఇవ్వమన్నారు. ఓకే. తర్వాత ఇల్లు శాంక్షన్ అయిందంటే 4 విడతలుగా 6 లక్షల రూపాయలు కట్టమంటున్నారు. సామాన్యుడు అనేది కట్టుకోలేరు. కాస్త దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే మీరే ఆలోచించండి, 6 లక్షల రూపాయలు 4 విడతల వాడిగా మీరు కట్టాలని అంటున్నారు. అయ్యా, మేము సామాన్యులము, మేము అంత కట్టుకోలేము. మీరు కాస్త దీని మీద దయ చూపించి మా ప్రతి ఒక్క కార్మికుల్ని అయితేనేమి మా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మా యొక్క మనవి చేసుకుంటా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భీమ్.